ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కటి మాట, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 40వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచెను. పురులారా చూడండి, వాక్య భాగంలో దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ఆయన ముందుగానే మన కొరకు సిద్ధపరిచాడంట. అంటే ఇక్కడ నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మరీ శ్రేష్టమైన దానిని మనం ప్రతిదానిలో శ్రేష్టమైనదే ఎంపిక చేసుకుంటాం, కోరుకుంటాం, వాటి కొరకే ప్రయాసపడి అహర్నిశలు శ్రమ పడతాం కూడా. ఏదో అల్పంగా స్వల్పంగా బ్రతకాలని, ఏదో నలుగురితో 4 అడుగులు వేస్తూ జీవితాన్ని వెళ్ళబుచ్చాలని మనం ఏనాడు కోరుకోం, తలంచం. ఉన్నతంగానే ఉండాలని, ఘనంగానే ఉండాలని, నలుగురిలో తలెత్తుకుని బ్రతకాలని, శ్రేష్టమైన వాటిని అపేక్షించి వాటిని పొందుకోవాలని ఆరాటం, పోరాటం మనకుంటుంది. అలాగే దేవుడు కూడా మన కొరకు మరి అతి శ్రేష్టమైన, మరి శ్రేష్టమైన వాటిల్ని ఆయన మన కొరకు సిద్ధం చేశాడు అన్నప్పుడు వాటిల్ని కూడా మనం దృష్టించి, వాటిల్నే మనం ధ్యానించి, వాటిల్ని మనం పొందుకొనవలసిన ఆవశ్యకత ఎంతైనా కూడా మనకు అవసరం. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవన్నీ అశాశ్వతమైనవని మనకు తెలుసు. అన్నప్పుడు మరి శాశ్వతమైన శ్రేష్టమైనవి ఏంటవి అనేది పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది 16వ కీర్తన 6వ చరణంలో మనం చదివినప్పుడు అక్కడ వ్రాయబడిన మాట, మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. ఇక్కడ శ్రేష్టమైన స్వాస్థ్యము అనేది మనం గుర్తించవలసి వస్తుంది. ఎందుకంటే అందరికీ స్వాస్థ్యం అనేది ఉంటుంది. ఈ లోకంలో కొందరికి స్వాస్థ్యం సంపాదించుకొని ఉంటారు. గతంలో కూడా నేను ఈ విషయంలో మీకు ఒక సందేశాన్ని అందించాను. గనుక తల్లిదండ్రుల వలన, మన పితరుల వలన, మన పెద్దల వలన కలిగిన స్వాస్థ్యం ఈ లోకంలో మనకు ఉంటుంది. ఏదో స్థలమో, పొలమో, డబ్బో, లేకపోతే ఇంకా చరాస్తులు ఏదో సంపాదించి పెట్టి ఉంటారు. అది మనకు స్వాస్థ్యం. అయితే ఆత్మ సంబంధమైన దేవుడు మనకు అనుగ్రహించే ఆ స్వాస్థ్యాన్ని మనం కలిగిన వారమై ఉండాలట. ఇది మరి శ్రేష్టమైనది అనేది మనం గుర్తించాలి. మరి శ్రేష్టమైన స్వాస్థ్యమును అంటే ఈ శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని ఆయన మన కొరకు నిర్ణయించి పెట్టాడు. అందులో నాకు పాలు కలిగింది అనేది కీర్తనకారుడు వ్రాస్తున్న మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మరి భక్తి కలిగిన మార్గంలో ఈ శ్రేష్టమైన స్వాస్థ్యమును కలిగిన వారమై ఉన్నామా? ఈ శ్రేష్టమైన స్వాస్థ్యమునకు హక్కుదారులమై ఉన్నామా? ఈ శ్రేష్టమైన స్వాస్థ్యమును నాకు పాలు కలిగింది అని చెప్పగలిగిన ధైర్యం కలిగిన వారమై ఉన్నామా లేదా అనేది మనం పరిశీలించుకోవలసిన విషయం. ఎందుకంటే ఈ భూ సంబంధమైన వాటిని ఎన్నో కూర్చుకొని, పేర్చుకొని, దాచుకొని ఉండవచ్చు. కానీ శ్రేష్టమైంది ఆయన స్వాస్థ్యం కదా. మరి ఆ శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని మనం అనుభవించాలి కదా అనే చింతన మనలో కలగాలి. ఈ శ్రేష్టమైన స్వాస్థ్యంలో మనము పాలు పొందిన వారమై ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. ఇక రెండో విషయానికి వస్తే, మరి యెషయా గ్రంథం 56వ అధ్యాయం 5వ వాక్యాన్ని మనం చదివినప్పుడు అక్కడ, నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగము వారికి ఇచ్చేదను, కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నట్టు కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. శ్రేష్టమైన పేరు. ప్రియమైన వారులారా గమనించండి, ఈరోజు లోకంలో మనం కూడా చాలా సందర్భాల్లో ఈ పేరు ప్రతిష్ఠితుల కొరకే మనం ప్రయాసపడుతుంటాం. కడుపు కట్టుకొని, నోరు కుట్టుకొని, బైబిల్ పట్టుకొని ఈ రోజున ఈ భక్తిపరమైన మార్గంలో మనం ముందుకు వెళ్ళడానికి గల కారణం ఏంటి అంటే, ఈ లోకంలో మనకు ఒక మంచి పేరు కావాలి, భక్తిని చేపట్టాలి, దేవుని ఎదుట నేను నిష్కళంకంగా నిలబడాలి, పవిత్రంగా పరిశుద్ధమైన వ్యక్తిగా నేను ఆయన ఎదుట ముసుగులేని ముఖముతో నేను ఆయన ఎదుట నిలబడాలన్న కాంక్ష మన హృదయంలో ఉంటుంది. మంచిది, చాలా మంచిది, చాలా మంచిది. అయితే ఈ శ్రేష్టమైన పేరు
మనకు కావాలి. ఎవరు పెడతారు ఈ శ్రేష్టమైన పేరు అంటే ప్రభువే మనకిస్తాడు. కూతుళ్ళు కొడుకులు అని అనిపించుకున్నట్టు కంటే శ్రేష్టమైన పేరు ఆయన మనకు పెడతాడట. నిజమే, ఆ శ్రేష్టమైన పేరును బట్టియే మనము ఆయన రాజ్యములో మనం ఆనందించగలుగుతాం, మనం స్తుతించగలుగుతాం ప్రభువుని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు లోకంలో అల్పమైనటువంటి ఘనతల కొరకై ఒక పేరు ఉండొచ్చు. ఫలానా వ్యక్తి చాలా మంచివాడండి అని చెప్తారు, ఫలానా వ్యక్తి మంచి దాతృత్వం కలిగిన వాడండి అని చెప్తారు. నచ్చింది అనుకోండి, మనం వాళ్ళకి నచ్చామనుకోండి వాళ్ళని పొగుడుతారు. మనం వాళ్ళకి నచ్చలేదనుకోండి అభిమానించిన వాళ్ళే అవమానిస్తారు. ఇది లోకపు నైజం. కానీ దేవుడిచ్చే పేరు అలాంటిది కాదు. దేవుడు మనకిచ్చే పేరు ఎలాంటిది అంటే శ్రేష్టమైనదై ఉంటుంది, రమ్యమైనదై ఉంటుంది. ఆయన నోట మన పేరు పలకబడినప్పుడు, ఆయనే మనకు ఒక పేరు పెట్టినప్పుడు, ఆ శ్రేష్టమైన పేరును బట్టి యుగాయుగములు మనం సంతోషంతో ఆనందంతో ఉండగలిగిన ఒక శ్రేష్టమైన అనుభవం అనేది మనం గుర్తించి, ఆయన పెట్టే శ్రేష్టమైన పేరు కొరకై, ఆయన మనల్ని పిలిచే ఆ శ్రేష్టమైన పేరు కొరకై మనల్ని మనం పవిత్రపరచుకొని పరిశుద్ధపరచుకొని మన నడవడికను సరిచేసుకుని మనం ఆయనకు ప్రీతికరంగా బ్రతకవలసిన అవసరం ఎంతైనా కూడా ఉంది. శ్రేష్టమైన పేరు ఆయన మనకు పెడతాడంట. ఇక మూడో విషయానికి వస్తే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుతున్నానండి. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశించబడెను. ఇప్పుడు చూడండి, ఇక్కడ శ్రేష్టమైన నిరీక్షణ అనేది మనం చదువుతున్నాం. నిరీక్షణ అనేది విశ్వాసంతో ముడిపడి ఉంటుంది. ప్రియులారా, ఈ నిరీక్షణ కలిగిన వారమై, శ్రేష్టమైన నిరీక్షణ చూడండి, మనము ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాం. దేని కొరకు? ప్రభు రాకడ కొరకు. మనమే కాదు, మన పితరులు ఎదురు చూశారు. మన పితరులు ఆ రాకడ కొరకే వేచి చూచారు. వాళ్ళు ఎంతగానో నిరీక్షించారు. అలాగే మనము కూడా ఈ ప్రభు యొక్క రాకడ కొరకై, ఆగమనమునకై మనం కూడా వేచి చూస్తున్నాము, నిరీక్షిస్తున్నాము. క్రైస్తవునికి ఉన్న నిరీక్షణ ప్రభు వస్తాడని, మనం ఆ రోజున ఆయన చూస్తామని, ఆయనతో కూడా మనం మేఘమండలం మీదకి కొనుక్కోబడుతామన్న నిరీక్షణ మనకుంది. అయితే ఒక మాట నేను మీతో చెప్తాను, ఈ నిరీక్షణ శ్రేష్టమైనది. కొంతమంది ఈ నిరీక్షణను కోల్పోయి, ఈ నిరీక్షణలోంచి వైదొలిగిపోయి మరలా లోకస్తుల వల్ల మారిపోతున్న అనుభవాల్ని, లోకస్తుల వల్ల తిరుగుతున్న అనుభవాల్ని మనం చూస్తున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, 10 మంది కన్యకల గురించి పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాము. వారిలో 5 మంది ఆ ప్రియుని కొరకు నిరీక్షించి వేచి చూస్తున్నారు. మరో 5 మంది నిరీక్షణను కోల్పోయినందువలన నిద్రావస్థకు దిగజారిపోయారు. ప్రియుడు వచ్చాడు, వేచి చూస్తూ నిరీక్షించుతున్న వారిని ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ పిదప వీళ్ళు నూనె తెచ్చుకొని దివిటీలు వెలిగించుకొని మరలా వెళ్ళారు అక్కడికి. కానీ ప్రయత్నం విఫలమైపోయింది. వారి కార్యం సఫలము కాలేదు. అసలు మీరు ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. ఎంత భక్తి చేసి, ఇంత నిష్ఠగా ఉండి దివిటీలు వెలిగించుకొని అందరూ వెళ్ళారు. కానీ అందరిలో ఈ కొంతమంది ఎందుకు వెనుతిరిగి రావాల్సి వచ్చింది? ప్రభు దగ్గర మీరెవరో నాకు తెలియదు అనిపించుకోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? నిరీక్షణను కోల్పోయారు. మన బ్రతుకుల్లో కూడా కొన్ని పనులు ఆలస్యమైనప్పుడు, కొన్ని విషయాలు ప్రార్థన ప్రభు అంగీకరించి ఆమోదించడం అలక్ష్యం చేసినప్పుడు ఆ నిరీక్షణను కోల్పోతుంటాము, గొప్ప దీవెనను పోగొట్టుకుంటుంటాము. దేవుని దగ్గర ఆలస్యం అలక్ష్యం కాదండి. ఆలస్యం ఆశీర్వాదంగానే ఉంటుంది. ఆయన సంకల్పం ఉన్నతంగా ఉంటుంది. ఆయన చిత్తం గొప్పగా ఉంటుంది. ఆయనకి మన ఎడలో ఉన్న తలంపులు ఎంతో విస్తారములై ఉంటాయి. మనం వాటిని వివేచించి యోచించి ఆ శ్రేష్టమైన నిరీక్షణను కాచుకోవాలి. అప్పుడే ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఆ నిరీక్షణ మనల్ని ఉన్నత స్థితికి తీసుకుని వెళుతుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఈ శ్రేష్టమైన నిరీక్షణను మనం జీవితాంతం పదిలపరుచుకోవాలి. ఆ నిరీక్షణాస్పదమైనటువంటి దృష్టితో మనం ప్రభుని వేచి చూడాల అనేది మనం నేర్చుకునవలసిన పాఠం. మీకు 3 విషయాలు నేను మీతో చెబుతూ వచ్చాను. అదేంటంటే శ్రేష్టమైన స్వాస్థ్యము, శ్రేష్టమైన పేరు, శ్రేష్టమైన నిరీక్షణ. మరి ఇలాంటి శ్రేష్టమైన వాటిని ఆయన మన కొరకు ముందుగా నియమించి పెట్టాడట. వాటిని మనం పొందుకొని, వాటిని మనం అందుకొని, ఆ శ్రేష్టమైన వాటిని కలిగిన వారమై బ్రతకాలని నిర్ణయం తీసుకుందాము. ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. తలలు వంచండి. చిన్న ప్రార్థన. సత్యస్వరూపి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ, నాయన మా కొరకే శ్రేష్టమైన వాటిని మీరు నియమించి పెట్టారు. శ్రేష్టమైన స్వాస్థ్యము, శ్రేష్టమైన పేరు,
శ్రేష్టమైన నిరీక్షణ నైనా మేము ధ్యానిస్తూ వచ్చాము. ఇదిగో ఈ శ్రేష్టమైనవి మా గుండెల్లో దాచుకొని ఆ రీతిగా మేము ఆధ్యాత్మికమైన బలమును పొందుకొని ముందుకు సాగడానికి కృపను అనుగ్రహించి నడిపించమని నన్ను మమ్మల్ని మీ చేతికి సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించి నడిపించుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ మినిస్ట్రీస్.